హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్ టాక్స్. నేను జ్యోతిరాజా, సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎమోషనల్ మేనేజ్మెంట్. మానవుడు బండల్ ఆఫ్ ఎమోషన్స్, అంటే మన ఎమోషన్స్ లేకపోతే మనిషే లేడు. ఓకే, ఈ ఎమోషన్స్ పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు. యాంగర్, మనం రకరకాలుగా మాట్లాడినప్పుడు యాంగర్, జెలసీ, హేట్రేట్, హ్యాపీనెస్, సర్ప్రైజ్, రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఎమోషన్ని కూడా ఎంత మోతాదులో మనం చూపించాలి, ఎక్కడ ఏ ఎమోషన్ని ఎంత చూపించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరూ చాలా చోట్ల ఏమవుతుంది, అందరూ చాలా బాధగా ఉన్న చోట మీరు వెళ్ళి ఏదో జోక్ వేసి మీరు ఏదో మీ హ్యాపీనెస్ని అక్కడ చూపించారనుకోండి, చాలా ఆడ్గా కనిపిస్తుంది. అలాగే అందరూ నవ్వుతూ ఉన్న చోట మీరు వెళ్ళి అక్కడ విచారంగా కూర్చొని ఏమీ పార్టిసిపేట్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఆ మొత్తం దాన్ని, ఆ మూడ్ని, అక్కడున్న వాతావరణాన్ని మీరు స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ చాలామందికి ఎక్కడ ఏ ఎమోషన్ ఎంత చూపించాలి అన్నది వాళ్ళకి తెలియదు. ఓకే, ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ సిచ్యువేషన్లో ఎంతవరకు ఎమోషన్ చూపించవచ్చు అన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక ఆర్ట్. మిగతావైతే ఎలా అయితే మనం మాట్లాడతామో ఆర్ట్ కింద, ఎమోషనల్ మేనేజ్మెంట్ అన్నది కూడా, అంటే మన ఎమోషన్ని ఎలా చూపించాలన్నది కూడా ఒక ఆర్ట్. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మొదట చూసినప్పుడు ఏం చేయొచ్చు అన్నప్పుడు ఫస్ట్ మీరు రివ్యూ ద సిచ్యువేషన్. అక్కడ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, మీరు చాలా ఆనందంగా ఉండొచ్చు. మీరు ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది ముందుకు, అంటే మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నది అనేది ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అబ్జర్వేషన్ లేకుండా మీరు జస్ట్ వెళ్ళిపోయి మీరు ఏదో మాట్లాడేసిన తర్వాత, అరే నేను ఇలా అనకుండా ఉండాల్సిందే, ఇలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందే, నేను మాట్లాడకుండా ఉండాల్సిందే. ఇది చాలామంది ఏంటంటే చేసేసిన తర్వాత రిపెంట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అనలైజ్ ద సిచ్యువేషన్. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఒక విషాదం జరిగింది, అందరూ చాలా బాధపడుతున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏంటండి, అలా ఎందుకు బాధపడతారండి, ఇలా అంటే అనవసరమైన ఒక ఫీలింగ్ని, మీరు ఏదో చాలా క్యాజువల్గా ఉన్నామన్న దాంట్లో వాళ్ళ సాడ్నెస్ని, వాళ్ళ విచారం మీరు భాగం అవ్వగాలి. అండర్స్టాండ్ ద పీపుల్స్ ఎమోషన్, అంటే ఎదుటి వాళ్ళ ఎమోషన్ మీ ఎమోషనే కాదు, ఎదుటి వాళ్ళ ఎమోషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎంపతి గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ మనం ఎమోషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎంపతి గురించి మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంపతి ఏంటంటే అండర్స్టాండ్ అదర్స్ ఫీలింగ్స్, అలాగే ఎదుటి వాళ్ళ భావాల్ని, వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా ఏమంటే, ఎదుటి వాళ్ళ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్ అంటే నిన్ను ఎదుటి వాళ్ళ దాంట్లో షూస్లో పెడితే ఎలా, అంటే నువ్వు కనుక వాళ్ళ సిచ్యువేషన్లో ఎలా ఉంటే ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా బిహేవ్ చేస్తావు. ఎందుకంటే ఇంతే కదా అని అనడం కాదు, అది ఒకవేళ మీరు కనుక అలాంటి సిచ్యువేషన్ ఏర్పడితే మీరు ఎలా ఉంటారు, మీరు ఏం బిహేవ్ చేస్తారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎమోషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎంపతి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలామంది పిల్లల దగ్గర, మెయిన్లీ చూసేది అంటే పిల్లల దగ్గర చూస్తున్నప్పుడు వాళ్ళకి నిజంగానే ఏ ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు కానీ, నేను నార్మల్గా చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తున్నప్పుడు కానీ, చాలా చోట్ల పిల్లల దగ్గర చూస్తుంది ఏంటంటే, వాళ్ళు ఎంత ఇన్సెన్సిటివ్ కానీ, లేదంటే వాళ్ళకి అసలు ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఇవేమీ పట్టించుకోకుండా నేను అనాలనుకుని అనేస్తున్నాను. అది పేరెంట్స్ కావచ్చు. ఇప్పుడు చాలామంది పిల్లల దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈవెన్ ఆ పేరెంట్స్ కూడా ఇవ్వాల్సిన మినిమం ఒక వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది, వాళ్ళ అమ్మకి ఏదో దెబ్బ తగులుతుంది, బాధపడుతుంది. వాడంటే అయితే ఏంటి, నీకు దెబ్బ తగిలింది, నాకు కాదు కదా దెబ్బ తగిలింది, నీ నొప్పి నీదే, నా నొప్పి నాదే. సో ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్కువ చూస్తున్నాం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో నొప్పి ఉంది నాకంటే, ఏంటి తాతయ్య నువ్వు ఎప్పుడు ఇలాగే నొప్పి అంటావు, ఏంటి అమ్మమ్మ నువ్వు ఎప్పుడు నొప్పి అంటావు అంటే. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా ఫీల్ అవ్వడం అన్నది సహజం అన్నది వాళ్ళకి ముందు మనం నేర్పించుకోవాలి. సో ఇది పిల్లలకి నేర్పించాలంటే ముందు పెద్దవాళ్ళకి రావాలి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఆ ఎమోషన్స్ ఏదైతే మనం మేనేజ్ చేయాలనుకున్నామో మన పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఆ సిచ్యువేషన్ ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలా చోట్ల సిచ్యువేషన్ చూస్తాం, అందరూ హ్యాపీగా ఉంటారు.
ఒక పిల్లాడు సడన్గా ఏడవడమో లేకపోతే నాకు ఇది కావాలో ఇది చేయడం అన్నప్పుడు అప్పటిదాకా ఉన్న హ్యాపీనెస్ అంతా పోయి వీడి ఏడుపు వల్ల కానీ వీడి గొడవ కానీ వల్ల లేకపోతే ఈ ఏదో డిస్కషన్ వల్ల కానీ మొత్తం పార్టీ మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో ఇది మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎమోషన్ మేనేజ్ చేయడం అన్నది ఏదైతే మాట్లాడుతున్నామో దాని గురించి ముందు చేసుకోవాల్సింటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్డ్ ఫర్ ద సిచ్యువేషన్. అంటే మన ప్రిపేర్డ్నెస్ అంటాం. మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఒక పార్టీకి వెళ్తున్నాము లేకపోతే ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాము లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఎమోషన్స్ని కూడా ఇలా ఉండొచ్చు, మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, అందరూ నాతో కోఆపరేట్ చేయకపోవచ్చు, నేను కొంత సైలెన్స్ని మెయింటైన్ చేయాలి, ఒకవేళ నేను అనుకున్నట్టుగా కాకపోవచ్చు. సాధారణంగా ఏంటంటే మన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రిసెప్షన్ అంటే వాళ్ళు మనకి చాలా గ్రాండ్గా రిసెప్షన్ వెల్కమ్ చేస్తారు. ఓకే, వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనం వెళ్ళగానే వాళ్ళు మనం వెల్కమ్ చేస్తారు, ఓహో ఆహా అని అంటారు అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే బహుశా మీకు అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ దొరకకపోవచ్చు, మేబీ వాళ్ళు చాలా బిజీగా ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అలాంటి టైంలో మీరు గట్టిగా వాళ్ళ మీద అరిచేసి వాళ్ళు ఇది కాదు, నేను ఇలా అనుకోలేదు, ఇలా చేయలేసుకోలేదు, ఇలా ఉండకూడదు అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అది మొత్తం సిచ్యువేషన్ స్పాయిల్ చేస్తుంది. సో మిమ్మల్ని మీరు ప్రిపేర్డ్గా అంటే ఒక చోటకి వెళ్తున్నప్పుడు మీ ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది అది యాంగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో కంట్రోల్డ్గా ఉండి ఆ సిచ్యువేషను ఎలాగైనా కావచ్చు, అది మేబీ నాకు పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గానే ఉండొచ్చు, మేబీ ఆ న్యూట్రల్ రియాక్షన్. సమ్టైమ్స్ అంటే మనం చాలా ఎక్కువ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయం, ఎదుటి వాళ్ళు అసలు మనం రిసీవ్ చేసుకుంటారు, ప్రాపర్గా మాట్లాడతారని రిసీవ్ చేసుకోం. సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలియకుండానే అక్కడ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్కువగా గౌరవించి మీకు రెస్పెక్ట్ ఇస్తారన్నప్పుడు అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. సో అలాంటి టైంలో మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కూడా తెలియదు మనకి. ఏంటంటే అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇలా ఉంటుంది అనుకున్నాను, ఇలా చేయలేదనుకుంటాను. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ప్రిపేర్డ్గా మిమ్మల్ని మీరు ఒక మంచి సిచ్యువేషన్లో ఉంచుకోవడానికి మీరు చేయాలి. సో ఒకటి ఏంటంటే మీరు ఎంపతి ఒకటి చూపించాలి, రెండోది ఏంటంటే మీకు ప్రిపేర్డ్నెస్ అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే కంట్రోల్ యువర్ సిచ్యువేషన్స్, అంటే మీ సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే నేను ఇంతే, నాకు షార్ట్ టెంపరు, నేను ఎలాగైనా ఉంటాను, నేను ఏదైనా చేస్తాను, అది కుదరదు. సో అంటే మనం ఒక కోపమనే కాదు, అలాగే హ్యాపీనెస్ కూడా. నేను నాకు సంతోషం వస్తే నాకు తెలియదు నేను ఏం చేస్తాను, నేను అరుస్తాను, నేను గంతులేస్తాను ఇవన్నీ అన్నప్పుడు, కానీ ఆ సిచ్యువేషన్కి అక్కడ అది సూట్ అవ్వకపోవచ్చు. సో అక్కడ ఈవెన్ దో మీరు చాలా హ్యాపీగా ఉన్నా చాలా ఇదిగా ఉన్నా కూడా ఒకలాంటి సిచ్యువేషన్ అన్నది మీరు ఆ చుట్టుపక్కల జరిగేదాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకొని ముందుకు వెళ్ళగలగాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇందాక ఎంపతి గురించి మాట్లాడినప్పుడు, అలాగే రెండోది ఏంటంటే హౌ యూ కమ్యూనికేట్. అంటే మీరు మీ ఎమోషన్ని మీరు ఒక హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ని ఎంత బాగా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఆఫ్ ఎమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను, కానీ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో ఎక్కడా కూడా హ్యాపీనెస్ ఉంటుంది. మీరు చాలా సీరియస్గా అవును నాకు చాలా హ్యాపీగా ఉంది, నీకు ఈ అవార్డు వచ్చింది, లేకపోతే నీకు ఏదో ప్రమోషన్ వచ్చింది అని చెప్పినప్పుడు పేరుకి మీరు హ్యాపీనెస్ అని చెప్తారు, కానీ ఎక్కడా కూడా మీకు మీ మాటల్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడా కూడా హ్యాపీనెస్ కనిపించకపోవచ్చు. ఇక్కడ మనకి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మీరు చెప్పాలనుకునేది ఒకలా ఉంటుంది, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సో ఎమోషన్స్ని ఏదో చేయాలంటే ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ సిచ్యువేషన్ ప్రకారం మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ వాయిస్ కానీ మీ టోన్ కానీ ఇవన్నీ కూడా దాని సిచ్యువేషన్కి తగ్గట్టుగా కనుక మీరు మార్చుకోగలిగితే మిమ్మల్ని మీరు బెటర్గా ప్రజెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే మనం అన్నీ మాట్లాడుకున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, ఎందుకంటే ఒక ఎమోషన్ని మనం చూపిస్తున్నాము అంటే మన బిహేవియర్ మన బాడీ లాంగ్వేజ్ బట్టి కానీ మన బిహేవియర్ కానీ మనం చేసేది చాలా తొందరగా తెలుస్తుంది. మీరు రిలక్టెంట్గా ఉన్నారా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా, లేకపోతే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా, లేదంటే మీరు నాన్ పార్టిసిపెంటా, ఇవన్నీ కూడా ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్లోనూ మీ బిహేవియర్లోనూ తెలుస్తూనే ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా బయటవాడికి మనం చూపించకూడదు. మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది బయటవాడికి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇది వాళ్ళకి చూపించారో మీ మీద వాళ్ళకి ఒకలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి దీనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు రిలేషన్షిప్స్లో బ్రేకింగ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి మన పార్టీని స్పాయిల్ చేస్తున్నారు, లేదంటే వీళ్ళ వల్ల మనకి మొత్తం సిచ్యువేషనే రాంగ్ అవుతుంది, లేదా వీళ్ళ వల్ల
మనకి అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని కాదు కానీ ఓవరాల్గా ఏంటంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ అక్కడ జరిగే ఏదైనా సరే వీళ్ళ వల్ల స్పాయిల్ అవుతోంది, లేకపోతే వీళ్ళ వల్ల మొత్తం నష్టం జరుగుతుందని ఎప్పుడైతే ఉందో మిమ్మల్ని పీపుల్ సాధారణంగా దూరం పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే మీరు ప్రతి ఒక్కరితోనూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారంటే మీ సర్కిల్లో చాలామందికి ఏమవుతుందంటే ఇలా అంటే వీళ్ళు వస్తే కనుక మనకు మొత్తం సిచ్యువేషన్ స్పాయిల్ అవుతుంది కాబట్టి వీళ్ళని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే మీరు సంబంధాలను కలుపుకోవడానికి, మానవ సంబంధాలు డెవలప్ చేసుకోవడానికి ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ప్రయత్నించాలి తప్పించి ఇంకా తక్కువ చేసుకుంటూ ఇంకా మీరు లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు ఉండడానికి మీ ఇంట్లో మీరు ఉండండి. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు, మీరు బయట సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎదుటి వాళ్ళకి తగ్గట్టుగా మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎమోషన్స్ అంటాం. అంటే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏదైతే ఉందో లైఫ్లో, అది వర్క్ ప్లేస్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక బ్యాలెన్సింగ్గా ప్రతి ఎమోషన్ని బ్యాలెన్సింగ్గా చూపించగలిగితే లేదా ఎక్స్ప్రెస్ చేయగలిగితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మనకి రైట్ లేదా అంటే మన ఎమోషన్స్కి చూపించే రైట్ లేదా అంటే ఉంది, కానీ ఏది ఎంతవరకు అంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఎమోషన్ అంటాం. ఓకే, ఒక రైట్ పర్సన్తో ఒక రైట్ ఎమోషన్ని రైట్ వేలో కనుక చూపించగలిగితే మీకు ఎక్కువ మంది పీపుల్ మీతో ఉండడానికి ఇష్టపడతారు, మీ సాహచర్యం మిగతా వాళ్ళకి కూడా నచ్చుతుంది, మీరు కూడా ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. సో ఇది మనం విన్ అండ్ విన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడినప్పుడు ఎమోషన్స్లో కూడా మనం విన్ అండ్ విన్ సిచ్యువేషన్స్. ఓకే, నేను ఇలా ఉంటాను, నువ్వు ఇలా ఉండు. సో ముందుంటే మీ వైపు నుంచి స్టార్ట్ అవ్వాలి. రెస్పెక్టింగ్ అనేది కూడా మీ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్, అదర్స్ ఆల్సో విల్ రెస్పెక్ట్. సో మీ ఎమోషన్ మీరు ప్రాపర్గా చూపించగలిగితే ఎదుటి వాళ్ళు కూడా అంతే ప్రాపర్గా మిమ్మల్ని మీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్. మనం రెస్పెక్ట్ని గివ్ అండ్ టేక్ అంటాం. ఈవెన్ ఎమోషన్స్ కూడా గివ్ అండ్ టేక్. మీరు పాజిటివ్గా ఉంటే ఎదుటి వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. మీరు నవ్వుతూ వాళ్ళని పలకరిస్తే వాళ్ళు మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తారు. మీరు కోపంగా ఉంటే వాళ్ళు కూడా అంతే కోపంగానే మీతో రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎలా ఉండాలి అనుకునేది మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మిమ్మల్ని మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఇది బెటర్గా ఇంకొంచెం బాగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.